ఏంటి ఏమంటున్నావు? నా పనయిపోతుందా అని మనోహరి అంటే, అదే నువ్వు అనుకుంటున్నది, కోరుకుంటున్నది నెరవేరుస్తున్నానని చెప్తున్నాను అని భాగ్య అంటుంది. నువ్వు నన్ను మోసం చేయట్లేదు కదా అని మనోహరి అంటే, యాదమ్మలాగే నీకు కూడా డౌట్లు ఎక్కువైపోయాయి కదా మనోహరి అని భాగ్య అంటే, చూడు నాతో పెట్టుకుంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా, నన్ను మోసం చేశావని తెలిస్తే నేను అస్సలు ఊరుకోను అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, నీ గురించి నాకు చాలా బాగా తెలిసే, నేను నీకు చేస్తున్నది పరోపకారం కాదు, నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని బాగే మనసులో అనుకుంటూ ఉంటుంది. నా విశ్వరూపం చూపిస్తాను అని మనోహరి అంటుంది. ఆల్రెడీ నేను మొదలుపెట్టాను అని బాగే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ వచ్చి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడంతో, ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు అని బాగే అడుగుతూ ఉంటుంది. ఆ రణవీర్ వచ్చాడు అని అమర్ అంటే, రణవీర్ ఇంకా ఇక్కడే ఉన్నాడా అని మనోహరి అంటుంది. అంటే ఏంటి, మీరిద్దరూ కలిసే వచ్చారా ఏంటి అని బాగే నిలదీస్తూ ఉంటే, ఇక్కడే ఉన్నాడా అని అడగబోయి, ఇంకా ఇక్కడే ఉన్నాడా అని నేను నోరు జారాను అంతే అని మనోహరి అంటుంది. బాగా కవర్ చేస్తున్న మనోహరి అని బాగే మనసులో అనుకుంటూ ఉంటుంది. వాడి కూతుర్ని ఇవ్వకపోతే నా కూతుర్ని ఎత్తుకెళ్తానని నాకే వార్నింగ్ ఇచ్చాడు అని అమర్ అంటే, అమర్తో ఇలా మాట్లాడా అని మనోహరి మనసులో అనుకుంటూ, 4 తగిలించి జైల్లో పెట్టించాల్సింది అని మనోహరి అంటుంది. నెక్స్ట్ టైం ఇలాగే మాట్లాడాడంటే వాడు వేళ్ళని కట్ చేయించి మరీ జైల్లో పెట్టిస్తాను అని అమర్ అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి, మీరు బాబుతో మాట్లాడారా, సెకండ్ డోస్ ఇచ్చే టైం అయింది, రండి వెళ్దామని డాక్టర్ చెప్పడంతో అమర్, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని మనోహరి వెళ్తుంది. బాకీ అమర్ ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇందాక మాట్లాడినప్పుడు చాలా కష్టంగా బ్రీతింగ్ తీసుకున్నాడు డాక్టర్ అని అమర్ అంటే, డోస్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మళ్ళీ 10 అవర్స్కి థర్డ్ డోస్ ఇవ్వాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే, ఢిల్లీ నుండి మెడిసిన్ వస్తుంది కదా అని భాగ్య అంటుంది. వాటికేం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు టైం నోట్ చేసుకోండి అని డాక్టర్ చెప్పి సెకండ్ డోస్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. అమర్ టెన్షన్ పడుతూ ఉంటే భాగ్య అమర్ భుజంపై తడుతూ ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత రణవీర్ బాగా మందు కొడుతూ ఉంటాడు. నా కూతురు జోలికి వస్తే నీ ప్రాణాలు తీసేస్తాను అని అమర్ వార్నింగ్ని గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ మందు కొడుతూ ఉంటే, అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, నీకు బుద్ధుందా లేదా, వచ్చి అమర్తో అలా మాట్లాడి గొడవ పెట్టుకుంటావా, అసలు నువ్వు హాస్పిటల్ దగ్గర అమర్తో ఎందుకలా గొడవ పడ్డావు, నీకు బుద్ధి లేదు, ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులే చేస్తూ ఉంటావు, నీకు సంతోషంగా ఉండాలని లేదా, జైలుకు వెళ్ళాలని ఉందా, ఇంత బుద్ధి తక్కువ పనులు ఎలా చేస్తున్నావు అని మనోహరి గ్యాప్ ఇవ్వకుండా తిడుతూ ఉంటుంది. ఏయ్ ఆపవే, నోరు ముయ్యవే, నాకు ఈ పరిస్థితికి రావడానికి కారణం అంతా నువ్వే, అసలు నేను మహారాజులా బ్రతుకుతూ ఉండేవాడిని, నేను నిన్ను ఇష్టపడి నీ మెడలో తాళి కట్టడం, నా కూతురు పుట్టడం, అదేదో అనాథాశ్రమంకే వెళ్ళిపోవడం, ఇప్పుడు నా కూతురు ఎవరో తెలియక నాకున్న ఆస్తి కూడా నాకు రావడం లేదు, దీని అంతటికీ కారణం నువ్వేనే, అసలు నేను ఎవరిని వదలను, అందరిని చంపేస్తాను, నాకు నా ఆస్తి కావాలంటే నాకు నా కూతురే ముఖ్యం, కాబట్టి అందరినీ చంపేసేది మొట్టమొదట నీతోనే మొదలు పెడతాను అని మనోహరి గొంతు పట్టుకొని రణవీర్ నులుముతూ ఉంటాడు. వదులు రణవీర్ వదులు అని మనోహరి గింజుకుంటూ ఉంటుంది. లేదే, ముందు నిన్ను చంపేస్తాను, ఆ తర్వాత అమరేంద్రని చంపేస్తాను అని రణవీర్ పట్టు విడవకుండా గొంతు నులుముతూ ఉంటే మనోహరి తోసేస్తుంది. రణవీర్ తల అక్కడ ఉన్న గోడకు తగిలి కొంచెం గాయమై ఉంటుంది. ఏయ్ నిన్ను వదలనే అని మనోహరిని రణవీర్ గొంతు పట్టుకోవడానికి వస్తూ ఉంటే, ఆగు రణవీర్, ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావు, తర్వాత అమరేంద్రని చంపుతావు, కానీ నీ కూతురు నీ దగ్గరికి వచ్చేస్తుందా ఏంటి, రాదు కదా, అప్పుడు నీకు ఆస్తి కూడా రాదు అని మనోహరి అంటే, ఇప్పుడు కొన్ని రోజుల్లో నా బెయిల్ రద్దయిపోతుంది, అప్పుడు నేను మళ్ళీ జైల్లో మగ్గిపోవాలి, నా వల్ల కాదు, నేను చంపేస్తాను అని రణవీర్ అంటూ ఉంటే, ఆగు రణవీర్, అసలు నీ కూతుర్ని నీ చేతిలో పెట్టి నిన్ను కోల్కతా పంపించే బాధ్యత నాది అని నీకు కాశ్మీర్లో మాటిచ్చాను కదా అని మనోహరి అంటే, అయితే పెట్టు, నా కూతుర్ని నా చేతిలో పెట్టు అని రణవీర్ అంటాడు. అది చెయ్యాల్సింది నేను కాదు, ఆ అమరేంద్ర అని మనోహరి అంటుంది. వాడు ఇవ్వడం లేదు కదా అని రణవీర్ అంటాడు. చూడు, నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు దాన్ని ఫాలో అయిపోయావంటే నీ కూతురు నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆకాష్కి ఒంట్లో అసలు బాగోలేదు, ఆకాష్ని కిడ్నాప్ చేసి నీ దగ్గర పెట్టుకొని నా కూతుర్ని నాకు ఇస్తేనే నిన్ను నీ కొడుకుని ఇస్తాను అని అమరేంద్రతో డీల్ మాట్లాడుకో, ఖచ్చితంగా అమర్ నీ మాట విని నీ కూతుర్ని నీకు అప్పచెప్తాడు, ఎందుకంటే పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తానని ఆరుకి మాట ఇచ్చాడు, పిల్లల కోసం అమర్ ఏమైనా చేస్తాడు అని మనోహరి అంటుంది. నువ్వు నిజంగానే చెప్తున్నావా, లేకుంటే నాతో నాటకాలు ఆడుతున్నావా, మళ్ళీ నన్ను బలిపశువును చేస్తావా అని రణవీర్ అంటే, చూడు నీ కూతుర్ని నేను నీ చేతుల్లో పెట్టి
కోల్కతా పంపించి నిన్ను వదిలించుకోవడమే నాకు చాలా ముఖ్యం. నేనేమీ నిన్ను మోసం చేయటం లేదు అని మనోహరి అంటే, కానీ హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాలుంటాయి. చాలామంది ఉంటారు. అందరినీ కాదని నేను ఆకాష్‌ని ఎలా కిడ్నాప్ చేయగలను అని రణవీర్ అంటే, హాస్పిటల్ లోపల నేను కిడ్నాప్ చేస్తాను. నువ్వు పిల్లాడిని ఎత్తుకొచ్చేసేయి అని మనోహరి చెప్పడంతో, అలాగే అని రణవీర్ అంటూ ఉంటాడు. యాదమ్మ నేను పిల్లల్ని తీసుకువస్తాను. భోజనానికి రెడీ చెయ్యి అని రాథోడ్ పైకి వస్తాడు. పిల్లలు భోజనానికి రండి అని రాథోడ్ చెప్తూ ఉంటే, పిల్లలు చాలా బాధపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి పిల్లలు, అక్కడ ఆకాష్ బాబుకి బాగైపోయింది. మీరేంటి ఇంకా ఆలోచిస్తున్నారు? రండి రండి. ఆకాష్ బాబు ఇందాక మిస్సమ్మ ఫోన్లో గేమ్స్ కూడా ఆడుకున్నాడంట అని రాథోడ్ పైకి చెప్తూ, ఆకాష్కి బాగుందని చెప్తేనే వీళ్ళకి తెలియకూడదని మిస్సమ్మ చెప్పింది. అయినా కూడా వీళ్ళు ఇంతలా బాధపడుతున్నారు. నిజంగానే సీరియస్గా ఉందని తెలిస్తే ఇంకెంత బాధపడతారో అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటే, ఎందుకు రాథోడ్ అబద్ధాలు చెప్తున్నావు? ఆకాష్కి సీరియస్గా ఉందన్న విషయం మాకు చాలా బాగా తెలుసు. అమ్మకైనట్లుగానే ఆకాష్కి అవుతుందేమో అని మాకు చాలా భయంగా ఉంది. ఆకాష్కి బాగుండి ఉంటే మిస్ అమ్మ ఇంటికి వచ్చేది, మమ్మల్ని చూసుకునేది. అంతేకాదు ఆకాష్ ఫోన్లో మాట్లాడి ఉండేవాడు అని పిల్లలు చెప్తూ ఉంటే, అయ్యో మీరు ఇంతలా బాధపడకండి. ఏదైనా బాగోలేకపోతే దేవుణ్ణి కోరుకోవాలని అమ్మ చెప్పిన మాట మీకు గుర్తుంది కదా, కాబట్టి ఆకాష్ బాబుకి ఏమీ కాదు అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. రాథోడ్ పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆకాష్ని కాపాడమని వేడుకుంటూ ఉంటారు. వీళ్ళేంటి అన్నం తినకుండా దేవుణ్ణి వేడుకుంటున్నారా అని చెంబ అనుకుంటూ ఉంటే, అప్పుడే మనోహరి ఇంటికి వస్తుంది. కాశ్మీర్ నుండి అప్పుడనంగా వచ్చింది, హాస్పిటల్ నుండి వస్తుందా ఏంటి అని చెంబ అనుకుంటూ మనోహరి చెంబ ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. ఏంటి మనోహరి, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. జోకర్ అయిపోయావు. ఆ బాగి నిన్ను బఫున్ని చేసి జోకర్ని చేసి ఆడుకుంటూ ఉంటే నువ్వేమో కనిపెట్టలేకపోతున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. బాగి నిన్ను బఫున్ని చేస్తూ ఉంటే అమరేంద్ర ప్లాన్లు వేసి రణవీర్ని బఫున్ని చేస్తూ ఉన్నాడు. సైడ్ వినయాలనైనా నాకే బాగి నిన్ను బఫుని చేస్తుందని అర్థమవుతూ ఉంటే మెయిన్ విలనైనా నీకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో మనోహరి. బాగి ఆటలన్నీ నువ్వు కంటిపెట్టు. నువ్వేంటో చూపించు. కళ్ళు తెరుచుకో అని చెంబా చెప్తూ ఉంటే, చూడు నువ్వు నన్ను తిడుతున్నావు అని మనోహరి అంటుంది. చూడు చివరికి నువ్వు నాతో కూడా తిట్టించుకుంటున్నావంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించుకో అని చెంబా అంటే, చూడు నేను ఆ బాగీకి నేనేంటో చూపిస్తాను. నన్ను బఫున్ని చేసి ఆడుకున్న ఆ బాగీకి జోకర్ని చేసి ఆడించి చూపిస్తాను. ఐఎమ్ బ్యాక్ అని నిరూపిస్తాను అని చిటికలు వేస్తూ మనోహరి చెప్తూ ఉంటుంది. అబ్బా ఇప్పుడు నువ్వు నచ్చావు మనోహరి నాకు. సరే కానీ బాగీని ఏం ప్లాన్ చేస్తున్నావు అని చెంబ అంటుంది. ముందు రణవీర్ అడ్డు తొలగించుకోవాలి. ఒకటే నస పెడుతున్నాడు కాబట్టి తన కూతుర్ని తనకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు కదా కోల్కతా. నేను అదే పనిలో ఉన్నాను. అమర్ ఎలాగైనా సరే రణవీర్ కూతుర్ని రణవీర్కి ఇచ్చేలా నేను ప్లాన్ చేస్తున్నాను. ఆకాష్ని కిడ్నాప్ చేయమని చెప్పాను. అప్పుడు ఆకాష్ కోసం అమర్ ఖచ్చితంగా రణవీర్కి తన కూతుర్ని ఇచ్చేస్తాడు అని మనోహరి అంటే, నువ్వు పోయి అమరేంద్రతో పెట్టుకుంటున్నావు. నిప్పుతో చెలగొట్టమొద్దు మనోహరి. ఏదైనా చాలా జాగ్రత్తగా చెయ్యి అని చెంబా చెప్తూ ఉంటే, సరే నేను చూసుకుంటాను అని మనోహరి చెప్తుంది. తర్వాత బాగి ఆకాష్ పక్కన కూర్చొని, ఆకాష్ నిన్ను కాపాడుకోలేకపోతే అక్క నన్ను ఎప్పటికీ క్షమించదు అని బాగి చాలా బాధపడుతూ ఆకాష్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, బాగి నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు, రా తిందు అని పిలుస్తూ ఉంటాడు. బాగి వద్దని చెప్పడంతో అమర్ దగ్గర ఉండి చెయ్యి పట్టుకున్నాకు వెళ్ళి దగ్గర ఉండి తినిపిస్తూ